ఇది జీవరేఖ హోలిస్టిక్ సెంటర్ అంటే ఏంటంటే మామూలుగా అందరూ కూడా జ్యోతిష్యం వేరు, ఆస్ట్రాలజీ ఒకటి, హీలింగ్స్ ఒకటి, రెండు విడివిడిగా ఉంటారు అందరూ కూడా. జ్యోతిష్యం అంటే ఏంటంటే మన జీవితానికి మార్గాన్ని చూపిస్తుందని అంటారు అందరూ. అంటే మనకి ఏ గ్రహదోషాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది మనం పుట్టినప్పుడు మనకు ఒక చార్ట్ అనేది తెలుస్తుంది అనమాట. మనం పుట్టిన టైము, డేట్ తెలిసి దాన్ని బట్టి మీరు పుట్టినప్పుడు ఎలా గ్రహ కండిషన్స్ ఉన్నాయి, మనం ఎందులో డెవలప్ అవుతాము, ఏ బిజినెస్ లో డెవలప్ అవుతాము, ఏ ఫీల్డ్ లో చంటి పిల్లలు పుట్టంగానే ఎందుకు ఎగ్జామ్ రాసుకుంటే ఆ ఎగ్జామ్ డేట్ కూడా కంపల్సరీ ముహూర్తం చూసుకొని అప్లికేషన్ ఫిల్ చేయడం అనేది జరుగుతుంది మాకు. అట్లాగే చాలా అలాంటి వాళ్ళు చాలా సక్సెస్ జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మనకి ఈ శాటిలైట్ వాటిల్లో కూడా కొత్త మనం కంపల్సరీ ప్రతి ఒక్క వాళ్ళు కూడా బాలాజీ దానికి టెంపుల్ కి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని మేము రన్ చేసింది సక్సెస్ అవ్వాలి అని ప్రతి ఒక్కరిని కూడా ప్రధానమంత్రితో సహా శాటిలైట్ రిలీజ్ చేసేటప్పుడు మనకి వాళ్ళు దండం పెట్టుకొని చేయరు. ఎందుకంటే మనకి కాస్మిక్ ఎనర్జీ అనేది ఒకటి ఉంది, విశ్వంలో ఒక శక్తి అనేది ఉన్నది అనేది ప్రతి ఒక్కరు నమ్మే విషయమే. అది ఏంటి అనేది తెలియదు. ప్రతి ఒక్కరు ఏంటంటే ఎవరికి నచ్చిన దేవుడి పేరు వాళ్ళు పెట్టుకుంటారు. మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనం చేసే పనులన్నీ కూడా చాలా ప్రశాంతంగా చేయగలుగుతాం. కాబట్టి చిన్న మిస్టేక్ అనేది కూడా ఎక్కడ జరగదు, దానివల్ల మనం సక్సెస్ ఎక్కువ సాధించగలుగుతాము. నేను చెప్పిన వాటిలో ఏమైనా ఇంకా ఏమైనా డౌట్ ఉంది మనం 10 నిమిషాలు నేను ఆరోగ్యం చేసుకోండి, నేను చెప్పినా కానీ ఎవరు చేసుకోరు. సరే వాళ్ళకి పరిగెత్తడానికి ఏం చెప్తే కొందరు వెళ్ళేటప్పుడు దిష్టి అనేది చాలా ఉంది. ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే మనం బాగా ఉన్నాము అంటే వీళ్ళు ఎందుకు బాగున్నారని నేర్చేవారు చాలా మంది ఉన్నారు. సో అందుకని మనం చెప్పారు, నేను హీలింగ్స్ చేయించాను, మా వాడికి పెళ్ళి అవ్వలేదండి అంటే టైం అయినప్పుడు ఇచ్చినా కూడా ఉపయోగం ఉండదు. ఇప్పుడు అన్నప్రాసం చేసిన వాడికి ఆవకాయ పచ్చడి పెట్టాలంటే ఎట్లా ఉంటుందో కూడా సమయం అయినప్పుడు మేము ఇచ్చిన హీలింగ్స్ కూడా అలాగే ఉంటాయి. అందుకే నేను ఎవరి దగ్గర కూడా అనవసరంగా రెమ్యూనరేషన్ అనేది అట్లాగా మీరు మీ విధానాన్ని మీ లైఫ్ స్టైల్ ని మార్చుకోమని చెప్పండి. ఆ తర్వాత 6 months ముందు వస్తే నేను హీలింగ్స్ ఇస్తాను. లాంగ్ హీలింగ్స్ ఇచ్చేటప్పుడు ఒక సిట్టింగ్ కి 1000 తీసుకుంటున్నాను. అది జనరల్ గా 3 sittings 4 sittings అని చెప్పినప్పుడు మాత్రం వాళ్ళకి 2000 కవర్ చేస్తాను. హాస్పిటల్స్ లో ఉంటారు, బాగాలేదు అంటారు, నేను అలాంటి వాళ్ళ దగ్గర ఏం తీసుకోను. ఇంకా లేరు అయిపోయారు అని డాక్టర్స్ చెప్పిన పేషెంట్ కూడా రీసెంట్ గా బతకడం జరిగింది. 1 year నుంచి ఆయన బాగానే ఉన్నాను. నేను అది పెట్టాను కూడా మేడం ఆవిడ రికార్డ్ చేసి పంపించారు. నేను మన గ్రూప్ లో కూడా పెట్టాను. అంటే వాళ్ళు నాకు చెప్పడం ఏంటంటే ఈ రోజు మధ్యాహ్నం 12 దాకా బతికి ఉండే కనుక ఈ పేషెంట్ తర్వాత మేము ఇచ్చే మెడిసిన్ యాక్టివేట్ అవుతుంది వాళ్ళకి అని చెప్పారు. అయినా ఆల్మోస్ట్ మీరు బంధువులందరినీ కూడా పిలిచేసుకున్నారు అయిపోయింది. అయితే ఆవిడ తమ్ముడు అనమాట, నా పెళ్లికి తమ్ముడు. తను ఇచ్చండి యాక్సిడెంట్ జరిగిన కాడి నుంచి చెప్తుంది నర్మదా ఇలా అయిపోయాడు మా తమ్ముడు. నీకైతే ఈ కార్యక్రమానికి నా గ్రహాలు ఎంత బాగా నాకు ఉపయోగపడుతున్నాయని ఒక ఆస్ట్రాలజర్ చెప్పినప్పుడు మనకు కర్మ పోతుందని కాదు, 10 మంది బాగుండాలని చేస్తున్నాను అంటే మీరు పుట్టినప్పుడే భగవంతుడు మీకు అవకాశం ఇచ్చారండి. అందుకే మీరు చేసేవన్నీ ఇంత సక్సెస్ అవుతున్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అట్లాగా ఏదైనా మనం చేస్తున్నామో అంటే మనతో అయిపోదు, మన పక్కన అందరూ కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వీడు మంచోడా చెడ్డోడా అలాగా ప్రతి ఒక్కటి కూడా మన నమ్మకం ఎంతైతే ఉంటుందో మనం సాధించే విజయాలు కూడా అంత బాగా ఉంటాయి అన్నమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి జాతకాలు చూపించుకొని మీరందరూ కూడా మంచిగా చక్కగా మీ పనులు ఆటంకం అనేది తెలియదు, ఎవరికి తెలియదు. మేము బాగున్నాం, మేము బాగున్నాం అంటారు. ప్రతి ఒక్కళ్ళు బాగానే ఉంటారు, బాగుండరని ఎవరు కాదు. బాగున్నా కూడా మనకి ప్రతి మనిషికి ఏదో ఒక ప్రాబ్లం అనేది లేకుండా ఉండదు.
అదేంటి అనేది ఒక్కొక్కరు అయితే వాళ్ళే ఐడెంటిఫై చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. పిల్లలకనో వాళ్ళకనో హస్బెండ్ కనో లేదు చేసే వృత్తిలోనో ఉద్యోగంలోనో అన్నీ ఉన్నా కానీ ఇంట్లో తెలితే చాలు మనం ఎప్పుడు ఏది చేస్తే దానికి అసలు ఫలితమే ఉండదండి. ఆ ఏదో ఆశించి ఇప్పుడు వీళ్ళకి చెప్తే వీళ్ళందరూ బాగుపడితే నాకేదో పుణ్యం వచ్చింది, ఆ పుణ్యంతో నాకేదో మంచి పని జరిగింది అని ఎప్పుడైతే మేము ఆశిస్తామో అసలు అలాంటి దానికి మేము చెప్పిన మా వాట్సాప్ ఉండదు అసలు. ఇలా మేము చెప్పగలుగుతున్నాము అంటే మీరు అందరూ బిజినెస్ చేసే వాళ్ళే అందరూ చెప్పగలుగుతారు, ఎవరి బిజినెస్ గురించి వాళ్ళు చెప్తారు. కానీ ఇది అనేది చెప్పాలి అంటే చాలా ఎనర్జీస్ కావాలి. దాని గురించి జ్ఞానం నేర్చుకోవాలి అంటే అది కూడా ఒక యోగమే. మాకు చెప్తారు జ్యోతిషంలో యోగాలు ఉండాలి అని కూడా అంటారు. యోగం అంటే ఏంటంటే 2-3 గ్రహాల కలయిక. అవి ఎప్పుడైతే శుభగ్రహాలతో కలిసి ఉంటాయో శుభస్థానాల్లో ఉంటే మంచి ఫలితాలు. మనతో పాటు అందరూ బాగుండాలి. సర్వే జన సుఖిగా బాగుంటుంది అనుకోవాలి మనం ఎప్పుడు కూడా. అందులోనే మనం ఉండవు. మొత్తం జనాల్లో మనం కూడా ఒకళ్ళమే కదా, అలా భావించుకోవాలి ప్రతి ఒక్కరు. అలా భావించుకున్నప్పుడు ఏంటంటే మనం 10 మంది మేలు కోరుతాం కాబట్టి మనకి కూడా మంచి చేస్తారు భగవంతుడి. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని మేలు కోరుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా చెప్తుంటే కూడా మొన్న మా ఫ్రెండ్ చెప్పాను కదా ఆస్ట్రాలజీ అని, సడన్ గా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ హస్బెండ్ కాలం చేశారు. అయ్యో కనుక ఆసుపత్రిలో ఉన్నా నువ్వు బస్ ఇచ్చేదాన్ని కదా బాధపడింది మా ఫ్రెండ్. అలాగా కొన్ని మనం ఏం చేయలేం, సడన్ గా జరుగుతుంది యాక్సిడెంట్ స్పాట్ అయితే అనమాట. అప్పుడు మరి ఆస్ట్రాలజీ కదా ఒక ఆయన వచ్చారు, నేను అక్కడే ఉన్నా 3 days. ఫ్రెండ్ కదా మరి వదిలిపెట్టాను. పిల్లలందరూ ఫారంలో ఉన్నారు, ఇద్దరు పిల్లలు కూడా. వదిలిపెట్టబోతున్నా అంటే నేను ఈ సేవ ఎందుకు చేస్తున్నాను అనేది కూడా ఆయన ఎనలైజ్ చేసి చెప్పారు. నా గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి పడిపోయింది. ఇంత మార్కులు వచ్చిన దానికి నాకు ఎంపీపీఎస్సీలో సీట్ రాదా అనుకున్నాను. సీట్ రాదా ఏంటి నాకు అన్నాడు. వాడికి సీట్ రాదు. వాడికి కష్టపడి ఫారెన్ వెళ్ళారు. అసెట్స్ అన్ని బ్యాంకులో పెట్టుకొని ఫారెన్ వెళ్ళి ఇప్పుడు 60-70 లక్షలు ఖర్చు. చెప్పినట్టు ఒక మాట ఆ రోజు అయితే బాగుండాలని బాధపడ్డప్పుడు నాకు చాలా బాధ. ఎవరు నమ్మరు. ఇదేంటిది కాస్మిక్ ఎనర్జీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది, అలా వస్తుంది. ప్రతి ఒక్కరికి డౌటే, వీళ్ళు ఇస్తారా, వీళ్ళు చేస్తే వస్తుందా అని. కానీ ఈ చేతులే మనకి ఎనర్జీ పవర్స్. వీటిల్లో పంచభూతాలు అనేవి ఉంటాయి. అగ్ని తత్వం, వాయు తత్వం, జలతత్వం, భూతత్వం అన్ని మన ఈ 5 వేలలోనే ఉంటాయి. ఈ 2 చేతులతోటే మనం హీలింగ్స్ తీసుకోవచ్చు. మనం ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే కనుక మనం ఎవరికైనా కూడా ఈ చేతులతోనే ఇవ్వచ్చు. అంతేకాకుండా వీటికి మనకి కొన్ని పెన్సిల్స్ అనేవి ఉంటాయి. డైరెక్ట్ గా మన చేతులతో కన్నా వీటి ద్వారా మనం ఇంకా ఎక్కువగా తీసుకొచ్చి ఇవి కూడా ఎక్కడో తయారు చేసేవి కాదు, మనసు చేసేవి కాదు. ఇవి కూడా భూమిలో నుంచి దొరికినవే, ప్యూర్ క్రిస్టల్స్ అంటారు దీన్ని. వీటి ద్వారా మన ఎనర్జీ తీసుకోవడం అనేది జరుగుతుంది. మన ప్రాబ్లం ఎక్కువగా ఉంది ఐసీయూ అలాంటి పేషెంట్స్ కూడా నేను చాలా మందికి హీల్ చేయడం జరిగిందండి. దీన్ని జనరేటర్ అంటారు. నేను ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను, కానీ దీన్ని ఒక గాజు బౌల్లో పెట్టిస్తాను నేను. దీనికి 24 hours కూడా హీలింగ్స్ వెళ్ళేలాగా చేస్తాం. అంటే ఎలా చేస్తారు, 24 hours మీరు హీలింగ్ చేస్తూనే ఉంటారా అనేది. ప్లస్ మనం ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే ఒక ప్రోగ్రామింగ్ అనేది తయారు చేసుకుంటాం. ఈవెన్ కంప్యూటర్ సిస్టమ్స్ లో కూడా మీకు ప్రోగ్రామ్ అనేది ఉంటుంది ప్రతి దాన్ని. అలాగే మేము కూడా ఏంటంటే క్లియర్ అయ్యేదాకా కూడా వాటికి కంపల్సరీ ఎనర్జీ తెలుస్తూనే ఉంటాయి. ప్రతి రోజు కూడా మేము బట్టి హీలింగ్స్ అనేది టైం వాటి అంత డీప్గా ఉంటుంది ప్రొసెస్ అనేది. మనం దానికి కూడా ఇప్పుడు నాకు ఏ రోగాలు లేవండి అన్న ఆ దశ వచ్చినప్పుడు అక్కడ మన చెమట మనం చేసాము అంటే కనుక మనకు మంచి ఫలితాలు వస్తాయి, డిసీజెస్ అనేవి రావు. ఇది జ్యోతిషానికి సంబంధించి అండి. హీలింగ్స్ అంటే మన కాస్మిక్ ఎనర్జీ. నేను నేర్చుకుంది రెడ్డి హీలింగ్స్ అండి, జపాన్ నుంచి వచ్చింది. గురుగారు ఇది మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు జరిగింది. ఆయన 21 days ఒక కొండ మీద, జపాన్ లో ఉన్న ఒక కొండ మీద ఆయన తపస్సు చేయడం జరిగింది. ఎందుకు అంటే ఆయన ఒక లెక్చరర్ అండి. జపాన్ లో ఉషిని గారు అని ఆయన ఒక లెక్చరర్. ఇలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా లెసన్స్ చెప్తుంటే ఒక స్టూడెంట్ లేచి నిలబడి ఎందుకు సార్ మీకు చెప్పింది మాకెందుకు పనికొస్తుంది, మాకేమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరుతున్నారా, హెల్త్ ఇష్యూస్ తీరుతున్నారా, ఏం తీరినప్పుడు
మేము ఎందుకు ఈ ఎడ్యుకేషన్ చదువుకోవాలని ఒక స్టూడెంట్ నిలదీశాడు లెక్చరర్ అని. ఆయన చెప్పింది ఆ స్టూడెంట్ అడిగిన క్వశ్చన్ కూడా కరెక్టే అనుకుని ఆయన ఉపాధ్యాయుడికి రిజైన్ చేసేసి ప్రపంచం మొత్తం దిగాడు. ఎక్కడ మనకి పూర్వంగా అప్పటికే ఉన్నాయి మనకి ఋషులు మునులు ఇలా టచ్ చేస్తే కనుక వాళ్ళకి రోగాలన్నీ పోయినాయి అని మన విశ్వామిత్రుడు కానీ అత్రి మహర్షి వీళ్ళందరూ కూడా మనకి బ్రహ్మ అదే బ్రహ్మ ఇలా అన్ని మనకి పాత చరిత్రలో చూస్తే ఋషులు మునులు డాక్టర్స్ లేరు, ఏ డాక్టర్ కూడా లేడు. చాలా కూడా మనకి ఋషులు మునులు ఆయన దగ్గరికి అయితే తీర్థం ఇస్తే తగ్గిపోయింది. ఇవన్నీ కూడా చాలా బాగా అప్పట్లో ఋషులు మునులు ఉండేవాళ్ళు. వాళ్ళ తపశక్తితో వాళ్ళు మనకి హీల్ చేసేవాళ్ళు అనమాట. రాను కాలం మారిపోయింది, ఋషులు మునులు ఎవరు లేదు. ఎందుకంటే మనకి దైవ మీద చింతన అనేది తగ్గిపోయింది. మనిషి పుట్టిన దాని నుంచి కూడా వాళ్ళ జీవన ప్రయాణాలు ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోమంటే అమ్మో 10 నిమిషాలు నా టైం వేస్ట్ అయిపోతుంది. ఈవెన్ స్టూడెంట్ ఐఐటి ఎగ్జామ్ స్టూడెంట్ వచ్చాను నాకు తెలిసి ఎంబీబీఎస్ స్టూడెంట్ వచ్చాడు. అదే ఇంటర్ అయిపోగానే వచ్చాడు బైపీసీ జాయిన్ అయ్యాడు. నేను చెప్పాను అరే నువ్వు చాలా కష్టపడతావు డాక్టర్ పంపిస్తే ఇప్పటి నుంచి కనుక నువ్వు హీలింగ్స్ చేసుకుంటే నువ్వు కష్టపడకుండా సీట్ వచ్చిద్దిరా అన్నాను. అంటే వాడు అన్నాడు 1/2 గంట సేపు కూర్చొని హీలింగ్స్ చేసుకోమని మీరు చెప్తున్నాను మేడం. ఆ 1/2 గంటలో నేను 15 బిట్లు చదువుతాను. ప్రతిరోజు 365 రోజులు నేను ఎన్ని బిట్లు చదవగలుగుతాను? మీరు చెప్పే హీలింగ్ కి నాకు ఇది వేస్ట్ కదా, నా టైం అంతా వేస్ట్ అయిపోయాలని చెప్తున్నాను అన్నాడు ఒక విద్యార్థి. సరే నీ కర్మ అనుకుంది. నాకు ఎప్పటి నుంచో తెలుసు మేడం, నాకు ఎప్పటి నుంచో తెలుసు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిలో పెరిగాను యాక్చువల్గా. అటు మా బాబుకి మొన్న అసలు గల్పు ఆగేది. యాక్చువల్గా నేనేం చెప్పలేదు. మేడం ఎందుకో కాల్ చేస్తే ఎక్కడికో అంటే హాస్పిటల్ అడ్మిట్ చేసిన ప్రాబ్లం బాగాలేదు అందుకే ఇక్కడ ఉంటాము అంటే అప్పటి నుంచి అసలు నాకు చెప్పడం కూడా చెప్పలేదు. మా బాబు పేరు అయితే ఆవిడ తెలుసు. ఆ మ్యారేజ్ అది మా పిల్లలు భాష ప్రతి దానికి ఆవిడ అటెండ్ అయ్యారు. సో మా బాబు పేరు ఏంటంటే ఫీలింగ్స్ చేశారు. ఫోన్ చేసి బాబుకి ఎలా ఉంది ఎక్కడ ఉన్నారని అడిగారు. బాగానే ఉంది. యాక్చువల్గా నాకు నైట్ చెప్పాను నేను. నెక్స్ట్ డే మార్నింగ్ వల్ల మేము ఇదైతే నిజంగా ఫ్యాక్ట్ అండి. వెంటనే డిశ్చార్జ్ అయిపోయాం. ఆల్రెడీ 4 days నుండి సఫర్ అవుతుంది బాబుకి. అలా తగ్గి ఇంటికి వచ్చాక కూడా మరి ప్రతి నేను అసలు మర్చిపోయాను. అసలు నాకు అది రావట్లేదు. మా బాబు కాలేదు కదా, నేను అసలు ఆ ఇంట్లో ఉన్నాను. నేను యాక్చువల్లీ ప్రతి పూట కాల్ చేయడం, ఎలా ఉన్నాడు కనుక్కోవడం, హీలింగ్స్ ఇవ్వడం అవన్నీ ఫైనల్ గా నాకు చెప్పారు. ఇలా హీలింగ్స్ ఇచ్చాను అందుకే నేను అనుకుంటున్నాను ఎక్కడ ఉన్నావు ఏంటి హాస్పిటల్ ఉన్నా ఇంట్లో ఉన్నాను. ప్రతి పూట హాలిడేస్ కనుక్కొని హీలింగ్ ఇచ్చాను. ఫస్ట్ జాయిన్ అవ్వగానే ఫస్ట్ ఇచ్చింది నాకే అనమాట మా బాబుకి. చాలా వెంటనే రిలీఫ్ అని తెలిసింది. చాలా డెవలప్మెంట్ అని తెలిసింది. బిఫోర్ ఎలా ఉన్నాడో అది కూడా రిజల్ట్ ఉంటుంది అక్కడ. చాలా బాగా అనిపించింది. అది నేను అవ్వకుండా ఇవ్వడం అనేది ఇంకా చాలా అందరు చెప్పడం కాదు మా అమ్మాయి అంటారు కదా, అందుకనే ఆంటీ కూడా మా అమ్మాయి అని చెప్తారు. యాక్చువల్లీ అలానే కాదు ప్రతిదీ అలానే అనడాలు ఉంటారు అనమాట. ప్రతిసారి ఈ కనెక్ట్ జాయిన్ గురించి నేను జాయినింగ్ దగ్గర నుంచి అడుగుతా ఉన్నాడు. మొత్తానికి ఇప్పుడు జాయినింగ్ అనేది అయింది అనమాట. దీనికి కూడా టైం అంటూ ఉంటుంది. టైం వచ్చింది వాటి తర్వాత నాకు కుదరలా వెళ్ళడానికి. బట్ అది రియల్లీ స్ట్రెస్ఫుల్ అండి అది మాత్రం. ఎందుకంటే నాకు కొంచెం పాజిటివ్ అయితే తెలిసిందండి. నాకు కూడా కొంతమంది చేద్దామని వెళ్ళాను యాక్చువల్గా దగ్గరికి. జాతకానికి రూపాయలు ఏదో చెప్పారు. అదేంటి కాదు జాతకాలు ఇచ్చుకొని చూపించి ఫస్ట్ ఓకే అది కాన్ఫిడెంట్ ఉంటే నెక్స్ట్ వెళ్దాం అనుకున్నా. రేపటి నుంచి హీలింగ్ కూడా తీసుకుంటాను మేడం దగ్గర. థ్యాంక్ యూ మేడం. మొత్తాన్ని ఇప్పుడు కూడా వాళ్ళ ఎంతగా ఉందంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పుణ్యక్షేత్రం సరే లాస్ట్ ఏదంటే మనకి చదివి కూడా అంతేగాని ప్రాబ్లం ఏంటి చేస్తాం అనేది అది రిజల్ట్ మాత్రం కంపల్సరీ ఉంది. అది మాత్రం అలాగే 20 పాత్ర అందరూ బాగా నేర్చుకున్నారు, బాగా చెప్తారు కూడా. అది సక్సెస్ మనం ప్లాన్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే ముందు ఇంకే ఇంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు రెస్పెక్ట్ చేసి బాగా చెప్పారు ప్రాబ్లం
మొత్తం క్లియర్ చేస్తుంది మన సాల్వ్ అయిపోతుంది డేటా బట్టి తెలిసి మధ్య ఎక్కడ చెప్పారు ఆల్మోస్ట్ అంటే తన బిహేవియర్ ఎట్లా ఉందో కూడా జనంగా ఎవరో చెప్పండి కష్టం కదా బాగా తీసుకున్న తప్ప బయట చెప్పండి బిహేవియర్ ఎట్లా ఉండదు అన్ని కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యిందండి మేడం కూడా దీన్ని కూడా ఆ పర్సన్ ఎట్లా ఉంటాడు ఎవరితో మాట్లాడతాడు ఎలా కలుస్తాడు అలా ఉన్నప్పటి నుంచి ఆ పరిస్థితి ఎలా ఉన్నది కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యేది సో మ్యాచెస్ గురించి చూస్తున్నాం చెప్పట్లేదంటే దాని లెక్క కొన్ని చెప్పారు ఏదైతే చేస్తున్నాము అంటే ఆ నాకు నమ్మకం లేదు అని కూడా అంటే అలా చాలా ఇలా ఎవరో నేను చెప్పినట్టు ఎవరో చెప్పి చాలా చేసి ఎక్సైట్ బాగా అడిగారు మళ్ళీ మనం చెప్పిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడితే ముందు ఒప్పుకోలేదు ఫస్ట్ ఒప్పుకోలేదు కానీ మళ్ళీ జాతర మాట్లాడి